2021లో మన భూమి ఆరోగ్యంపై వచ్చిన రిపోర్ట్ కార్డ్ చూద్దాం రండి. మరి మన గ్రహం పరిస్థితి నిజంగా ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఓ ముఖ్యమైన యుఎన్ రిపోర్ట్ ఏం చెప్తోందో చూద్దాం. ఆ రిపోర్ట్ ప్రకారం మన భూమి ఒక ట్రిపుల్ ఎమర్జెన్సీని ఎదుర్కొంటోంది. ఈ 3 సంక్షోభాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. మొదటగా వాతావరణ మార్పుల గురించి చూద్దాం. 2020 ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ ఏం చెబుతోందంటే, ఈ రిపోర్ట్ చెప్పే ముఖ్యమైన విషయమేంటంటే గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు ఆల్ టైమ్ హైకి చేరాయి. మొత్తం 59.1 గిగాటన్నుల కార్బన్ డయాక్సైడ్ ఈక్వివలెంట్కి చేరిందనమాట. గత దశాబ్దంలో మొత్తం ఉద్గారాలలో సగానికి పైగా వాటా కేవలం ఈ 4 దేశాలదే. ఇప్పటి దేశాల వాతావరణ ప్రణాళికలు సరిపోవు. ఉష్ణోగ్రత 3 డిగ్రీల పెరిగే ప్రమాదముంది. ఇక రెండో సంక్షోభం కాలుష్యం. గాలిలో, నీటిలో దీని ప్రభావం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వాయు కాలుష్యానికి ఒక పెద్ద కారణం పంట వ్యర్థాలు కాల్చడం. ఇది వ్యవసాయ ప్రాంతాల్లో చాలా కామన్. ఇక సముద్రాల్లో అయితే అసలు సమస్య ప్లాస్టిక్. అక్కడ చెత్తలో 80% ప్లాస్టికే ఉంది. ఇలాగే వదిలేస్తే 2040 నాటికి సముద్రంలోకే వెళ్లే ప్లాస్టిక్ 3 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఇక మూడవది జీవ వైవిధ్యం దెబ్బతినడం. ఇందులో కొన్ని సవాళ్లతో పాటు ఆశ కూడా ఉంది. ప్రపంచం ఇప్పుడు 6వ సామూహిక విలుప్తత దశలో ఉందని చాలామంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే సంరక్షణా చర్యలతో మంచి ఫలితాలు వచ్చాయి. ఇండియాలో పులులు, చిరుతల జనాభా బాగా పెరిగింది. సమస్యలు ఇవి. మరి పరిష్కార మార్గాలేంటి? వాటి గురించి కూడా ఇప్పుడు చూద్దాం. దీనికి ఒక ముఖ్యమైన పరిష్కారం ఎన్డీసీలు, అంటే దేశాలు నిర్దేశించుకున్న వాతావరణ లక్ష్యాలు అన్నమాట. విధానాలే కాదు, కార్బన్ను తగ్గించడానికి కొత్త టెక్నాలజీలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందులో ఒకటి కార్బన్ క్యాప్చర్. ఇది CO2ను పట్టి తిరిగి వాడుతుంది లేదా భూమిలో నిల్వ చేస్తుంది. చూసారుగా, పరిష్కారాలు మన దగ్గర ఉన్నాయి, కానీ వాటిని ప్రపంచవ్యాప్తంగా అమలు చేయడమే పెద్ద సవాలు.